గురుగారు, శివపరమాత్మను అనేక పేర్లతోటి మన సంప్రదాయం కీర్తిస్తూ ఉంటుంది. ఆ కోవలోనే శివుడిని సారంగపాణి అని అంటారు. కానీ ఇదే పేరుతో కుంభకోణంలో ఉన్నటువంటి విష్ణువును కూడా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. చక్కగా శివనామస్మరణతోటి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సారంగపాణి, శాంగపాణి ఈ రెండు పదాలు సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన పదాలు. సారంగపాణి అనంటే నిజానికి చెప్పాలి అనంటే సారంగము అనంటే లేడి. లేడిని చేతియందు కలిగినటువంటి వాడు. శివుడుట లేడిని కూడా ఒక చేత్తో పట్టుకొని ఉంటాడు. అందుకే శివుణ్ణి సారంగపాణి అంటారు. శాంగపాణి, శాంగము అనంటే శృంగము నుంచి పుట్టిన దాన్ని శాంగము అని అంటారు. అంటే విల్లు. విల్లుని చేతియందు కలిగినటువంటి వాడు శాంగపాణి, విష్ణుమూర్తి. అయితే విచిత్రం ఏంటంటే కుంభకోణము అనేటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశంలో సారంగపాణి ఆలయం చాలా విఖ్యాతం. ఆ సారంగపాణి ఆలయం అంటే అక్కడికి వెళితే మనకి ఎవరు కనిపిస్తారంటే విష్ణుమూర్తి కనిపిస్తాడు. నిజానికి ఆయన్ని శాంగపాణి ఆలయము అని అనాలి. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా వ్యవహరించేది సారంగపాణి అంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సారంగపాణి అంటే శివుడు, కానీ అక్కడ ఉన్నది విష్ణువు. ఏమిటయ్యా ఈ మతలబ్బు ఎందుకు వచ్చింది అని అంటే మన శివకేశవ అద్వైత దృష్టి, శివాయ విష్ణు రూపాయ అనేటువంటి ఒక గొప్ప ఉక్తి మన ప్రపంచంలో ఏ రకంగా ఉందో దానికి తార్కాణ. అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి శివుడి పేరుతో పిలిచేటువంటి పేరు విష్ణుమూర్తికి కూడా వర్తిస్తుంది. సారంగపాణి అని అక్కడ పిలుస్తారు. నిజానికి శివుడి కదయ్యా అంటే కాదు, అది విష్ణుమూర్తి అని చెప్పటం అక్కడ ప్రధాన ఉద్దేశం. అందులో ఆ ప్రదేశం అమ్మ కుంభకోణం. కుంభకోణం అంటే మామూలుగా ఇప్పుడు వ్యవహారికంలో ఏదో కుంభకోణం జరిగింది అని ఒక అపభ్రంశార్థంలో దాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రాచీనమైనటువంటి మన వాంగ్మయంలో కుంభకోణము అని అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం. సృష్టికి మొట్టమొదట సృష్టికి కావలసినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక కుండలో అంటే ఒక కుంభంలో పెట్టి శివుడు దొర్లించాడట. ఈ ప్రదేశంలో ప్రవాహంలో దొర్లించినప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఈరోజు మనం కుంభకోణం అని పిలుస్తున్నామో ఆ ప్రదేశంలో ఆ కుంభము యొక్క కోణం అంటే పై అంచు పగిలిపోయింది. అందువల్ల కుంభము యొక్క కోణము పగిలి అందులో ఉన్నటువంటి అమృతం ప్రవహించింది. కాబట్టి దానిని కుంభకోణము అనేటువంటి పేరు వచ్చింది. అంత విశిష్టత కలిగినటువంటి పేరుని ఈరోజు ఏదో అన్యాయాలు జరిగినటువంటి ఒక సందర్భంలో కుంభకోణం జరిగింది అనేటువంటి ఒక దురర్థంలో దాన్ని వాడుతున్నాం. కానీ నిజానికి మన పురాణ వాంగ్మయంలో కుంభకోణం అంటే శివుడు నెలకొల్పినటువంటి కొండ, ఆ అమృత ఘటేశ్వరుడు అంటారు అక్కడ ఉన్నటువంటి స్వామిని. అటువంటి పవిత్రమైనటువంటి ఆ కుంభకోణ ప్రదేశంలో ఉన్నటువంటిదే ఈ సారంగపాణి ఆలయం. అందువల్ల సారంగపాణి అంటే నిజానికి శివుడికి సంబంధించిందైనా అది విష్ణుమూర్తికి అక్కడ సుప్రసిద్ధి. అక్కడ చాలా అందంగా ఉంటాడు ఆ స్వామి. ఒక్కసారి అంటే మనం గుహ లోపలికి వెళుతున్నట్టుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే చేతిలో ధనస్సుని మాత్రమే పట్టుకుంటాడు. మిగతా చోట్ల మనకి విష్ణుమూర్తి శంఖము చక్రము ఇవి ధరించి ఉంటాడు. కానీ సారంగపాణి ఆలయంలో మాత్రం విష్ణువు చేతిలో ధనస్సుని మాత్రమే ధరించి ఉంటాడు. అది ప్రత్యేకమైనటువంటి రూపం. అందువల్ల సారంగపాణి మనందరినీ కూడా అనుగ్రహించుగాక.